కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవాల్సిన 7 ఫ్లైట్లు ఈ రోజు ఉదయం క్యాన్సిల్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అలాగే ఈ రోజు ఉదయం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డిపార్చర్ కావాల్సిన కొన్ని ఫ్లైట్లు అయితే డిలే కావడం జరిగింది. అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుండడంతో దీనికి ప్రతీకారంగా నైట్ టైంలో అలాగే ఉదయం టైంలో కువైట్ పై ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ దాడుల కారణంగా కువైట్ ఎయిర్ స్పేస్ లో అంతరాయాల కారణంగా కువైట్ కు చేరుకోవాల్సిన కొన్ని ఫ్లైట్లు అయితే ఈ రోజు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే కువైట్ నుంచి డిపార్చర్ కావాల్సిన కొన్ని ఫ్లైట్లు అయితే డిలే కావడం జరిగింది. ఈ రోజు క్యాన్సిల్ అయిన ఫ్లైట్ల వివరాలు కనుక మనం చూసుకుంటే, తుర్కీ నుంచి కువైట్ కు రావాల్సిన పెగసిస్ ఎయిర్లైన్స్ ఈ రోజు క్యాన్సిల్ అయింది. అలాగే యుఏఈ నుంచి కువైట్ కు రావాల్సిన ఎతిహాద్ ఎయిర్లైన్స్ ఈ రోజు క్యాన్సిల్ అయింది. ఇండియా నుంచి కొచ్చిగూడి నుంచి కువైట్ కు రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఈ రోజు క్యాన్సిల్ అయింది. దుబాయ్ నుంచి కువైట్ కు రావాల్సిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కూడా ఈ రోజు క్యాన్సిల్ అయింది. అలాగే సౌదీ రియాద్ నుంచి కువైట్ కు రావాల్సిన సౌదీ ఎయిర్లైన్స్ కూడా క్యాన్సిల్ అయింది. ఖత్తర్ నుంచి కువైట్ కు రావాల్సిన ఖత్తర్ ఎయిర్లైన్స్ కూడా ఈ రోజు ఉదయం క్యాన్సిల్ కావడం జరిగింది. అలాగే శ్రీలంక నుంచి కువైట్ కు రావాల్సిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కూడా ఈ రోజు క్యాన్సిల్ అయితే కావడం జరిగింది. గల్ఫ్ కంట్రీల ఎయిర్ స్పేస్ లో ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల కారణంగా ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి కువైట్ కు ట్రావెల్ చేస్తున్నారో మన తెలుగు వాళ్ళు, అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఎతిహాద్, ఎమిరేట్స్, ఎయిర్ ఏరియా ఫ్లైట్లను అయితే అవాయిడ్ చేయండి. ఎవరైతే కనెక్టింగ్ లో ముఖ్యంగా యుఏఈ మీదుగా ట్రావెల్ చేస్తున్నారో కువైట్ కి, అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటుంటే ఈ 3 ఎయిర్లైన్స్ కాకుండా కువైట్ ఎయిర్లైన్స్ కానీ, జజీరా ఎయిర్లైన్స్ కానీ మీరు డైరెక్ట్ గా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కువైట్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి కువైట్ కి కనెక్టింగ్ ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకుంటే మీ ఫ్లైట్ స్టేటస్ వివరాలను ఎప్పటికప్పుడు మీరు మీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే చాలా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో ఇప్పుడు గల్ఫ్ కంట్రీల ఎయిర్ స్పేస్ పై ట్రావెల్ చేయడం మీద రిస్ట్రిక్షన్స్ అయితే విధించారు. అందుకని చెప్పేసి మీ ఫ్లైట్లు ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు, ఎప్పుడైనా డిలే కావచ్చు. అందుకని చెప్పేసి మీ ఫ్లైట్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ జూలై నెలను అవాయిడ్ చేసి ఆగస్ట్ నెలలో అయితే టికెట్లు బుక్ చేసుకోండి. ఆగస్ట్ నెలలో కువైట్ నుంచి ఇండియాకి 50 దినాలకే టికెట్లు అయితే దొరుకుతున్నాయి. దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. 50 దినాలకు ఏ ఎయిర్లైన్స్ లో టికెట్లు అవైలబుల్ లో ఉన్నాయి, ఏ డేట్ లో అవైలబుల్ లో ఉన్నాయి, ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటాం మంచిదన్న దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద హైప్ బటన్ కనుక మీకు కనబడితే దాన్ని అయితే హైప్ చేయండి. దీని ద్వారా చాలా మందికి మన వీడియో చేరడం అయితే జరుగుతుంది.